హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చేసుకుని సేమియా ఉప్మా అయితే చూపిస్తానండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలా పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు ఒక 5 నిమిషాల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నది వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి, అలానే కొంచెం క్యారెట్, అలానే పచ్చి బఠానీ ఇవన్నీ వేసేసుకుని బాగా మగ్గనివ్వాలండి. మనము సేమియా 1 కప్పు అయితే తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుకి 1 కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే సేమియా మెత్తగా అయిపోతుంది, అందుకని వాటర్ చూసుకుని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఈ ఎసరంతా మరిగిన తర్వాత మనం ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఎసరు బాగా మరగనివ్వాలి, ఎందుకంటే దీంట్లో బఠానీ, క్యారెట్ అవి అన్నీ మంచిగా మగ్గాలండి. అందుకోసం ఎసరు బాగా మగ్గిన తర్వాత మనము ఈ సేమియాని అయితే వేసేసుకోవచ్చు. మామూలుగా నేను సేమియాని ఈ విధంగానే వేసేస్తున్నా, ఉన్నది ఉన్నట్టుగానే. మీరు ఏమన్నా రెసిపీగా కావాలనుకుంటే కొంచెము ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ సేమియాని ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా ఈ విధంగా వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచితే మనకి ఈ విధంగా అవుతుంది. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువైతే బాగోదండి. ఇది సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా వాటర్ సరిపోవాలంటే నేను చెప్పిన విధంగా వేసుకోండి. 2 గ్లాసులు అయితే 1 కప్పు తీసుకుంటే 1 కప్పున్నర అయితే వేయండి. అట్లయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, సేమియా ఉప్మా అయితే ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుని తినేయటమే. దీంట్లో చక్కెర వేసి పెడితే పిల్లలు సూపర్ తింటారండి.